ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను టీజర్ చూపించిన వెంటనే ఆయన ఇమ్మీడియట్లీ బాగా నచ్చి కాన్సెప్ట్ ఏంటని తెలుసుకొని, సో ఆయన ఇమ్మీడియట్లీ అది నచ్చి సినిమాని తీసుకోవటం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఎందుకంటే ఈ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా టఫ్ ప్రాసెస్. సినిమా తీయడం ఒక ఎత్తు, అది కొనేవాళ్ళు లేనప్పుడు దాన్ని ప్రాపర్గా తీసిన సినిమాని బయటికి తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్. అది దిల్ రాజు గారు ఇప్పుడు మాకు పెద్ద సపోర్ట్ లాగా ఉన్నారు. అండ్ ఈ సినిమాని చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి May 1st మేము డిసైడ్ అయ్యాం. మేము చెప్పినప్పుడు కూడా రాజు గారు అదే అన్నారు. సో May 1st పెద్ద ఇలా April 30th వస్తుంది, సో మరి మీరు May 1st ఇబ్బంది అంటే మేము చెప్పాం కూడా. సో సార్ లేదు సార్, May 1st ఏమాత్రం అలాంటి ఇబ్బంది ఏదైనా ఉన్నా కూడా మేము పుష్ అవడానికి రెడీ. బట్ ముందు May 1st మాకు, ఎందుకంటే వేరే ఓటీటీల పరంగా కానీ వీటన్నిటి పరంగా మాకు అది ఒక డేట్ మాకు అది మంచిగా అవైలబుల్ ఉంది. సో వీఆర్ స్టిల్ నెగోషియేటింగ్. ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఎక్కడ థియేటర్స్ మాకు ఇష్యూ ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ రాజ్ గారు టు సపోర్ట్ అస్ ఆన్ దిస్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ ఆల్ మై పార్ట్నర్స్ లైక్ కళ్యాణ్ గారు కానీ, భాను గారు, విజయ్ అండ్ దివ్య గారు ఫ్రమ్ జీ స్టూడియోస్, సో అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు. అండ్ ట్రేజర్కి అండ్ మొన్న రిలీజ్ చేసిన సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఎవరీవన్. సో ఇంకా ఫర్దర్గా చాలా ఈవెంట్స్ ఉంటాయి, మనం మాట్లాడేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకా ట్రైలర్ కానీ వేరే క్యారెక్టర్ గ్లిమ్స్లు చాలా వస్తున్నాయి. అండ్ ఈ సినిమాలో చాలా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. సో ఇవన్నీ వన్ బై వన్ మేము రివీల్ చేస్తూ ఉంటాం. సో మీకు తెలియని అనుకోని ఒక స్పెషల్ క్యామియోస్ కానీ ఎవ్రీథింగ్ విల్ బీ స్ప్రెడ్ ఓవర్ ద ఫిలిం. సో అది ఏంటి అని జస్ట్ కీప్ గెస్సింగ్. సో విల్ రివీల్ ఎవ్రీథింగ్ సూన్. థ్యాంక్ యూ పవన్ గారు.